ప్రస్తుతం నాతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏపీ టాపిక్ లో షీఈస్ ద షిప్ ఈ వర్డ్ సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి పలు అంశాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా వైజాగ్ సంబంధించి దాదాపు 482 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కొన్ని బెదిరింపు కాల్స్ కూడా రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. వీటి గురించి మాట్లాడదాం. దీని వెనక ఆయన కూడా చాలా కష్టపడ్డ పరిస్థితి, చాలా ఆఫీసులు తిరిగిన పరిస్థితి. మాట్లాడదాం ఏం జరిగింది అనేది. సార్ నమస్తే. ప్రధానంగా ఈ దంపుడు బియ్యానికి సంబంధించి మీరు కూడా దాదాపు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఆఫీసులు తిరగడం జరిగింది. అసలు మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే ఈ దంపుడు బియ్యం కూడా ఆలోచన అంటే యాక్చువల్గా ఈ ఒక 3 years బ్యాక్ ఒక వాసవి రైస్ మిల్ అని వాసవి రైస్ మిల్లో 20-30 లారీలు ఎఫ్సిఐ నుంచి రావడం, మొత్తం టోటల్గా రేషన్ బియ్యం రావడం, దాంట్లో మొత్తం టోటల్గా ఈ రేషన్ బియ్యం మొత్తం వచ్చి రీసైకిల్ చేయడం, ఈ రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని కాకినాడకి ఇంకోటి ఎక్స్పోర్ట్ చేయడం. ఇది మొత్తం ఒక 4 సంవత్సరాల క్రితం చూసి దాంట్లో వాస్తవంగా మేము చెప్పాలి అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ మాకు లేదు. ఆ వ్యక్తికి మాకు ఒక వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. మేము నిజం చెప్పాలి, అబద్ధం చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఏదో నేను గాంధీ మహాత్ముని, నేను చాలా గొప్పవాడిని, నేను పబ్లిక్ కోసం పనిచేస్తానని చెప్పను. కానీ నాకు వాళ్ళకి వ్యక్తిగత విభేదాలు వేరే ఇష్యూలు నడుస్తున్నప్పుడు ఈయన అసలు ఏంటి, ఈయన పుట్టుపూరుతాలు ఏంటి, 2009లో ఒక నడి రోడ్డు మీద తిరిగే వ్యక్తి, 100 రూపాయలకు కూడా ఇబ్బంది పడే వ్యక్తి, 1500 రూపాయలకు చోడవరంలో చెట్టు కట్టేసి కొట్టిన వ్యక్తిని ఈరోజు 100 కోట్లకి ఎదగిరిపోయాడు అని ఒక ఆలోచనతో అసలు ఏంటిది, ఆయన కార్లు ఏంటి, ఆయన బంగళాలు ఏంటి, ఆయన ఇల్లు ఏంటి, అసలు ఎక్కడికి వచ్చింది అర్ధంతరంగా నీకు ఈ డబ్బు, రైస్ మిల్ డబ్బులు లేక ఉన్న రైస్ మిల్ అమ్మేసుకున్నారు అన్నదమ్ములందరూ వాటాల్లో అని అప్పుడు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఎఫ్సిఐలో ఎన్ని వస్తున్నాయి, అసలు రైస్ మిల్ అంటే ఏంటి, రైస్ మిల్లో ఎన్ని బియ్యం వస్తాయి, అసలు ఎలా చేస్తున్నారు, రైస్ మిల్ ధాన్యం ఎంత కొంటారు, ఎంత మనం ఆడితే వస్తాయి డబ్బులు, ఎంతగా నైట్ 2 నెలల్లో 3 నెలల్లో 100 కోట్లు సంపాదించవచ్చా అని ఒక అనుమానం వచ్చింది. ఒక రైస్ మిల్ కట్టాడు, ఒక 3 కోట్లు పెట్టి మళ్ళీ పక్కన 5 కోట్లు పెట్టి ఒక రైస్ మిల్ కట్టాడు. స్థలం లీజు కూడా కాదు, ఓన్ సైట్. అలాంటి వ్యక్తి ఎక్కడ ఎవరున్నారు అంటే అప్పుడు దానికి అసలు విషయం సీతారాం సుధాకర్ అని ఒక ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఆయనకు బాసు దోర్పూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇది మొత్తం టోటల్ గా రేషన్ బియ్యం అక్కడ మనం ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో ఇది రేషన్ బియ్యం రీసైకిల్ చేస్తున్నారు అని జరుగుతున్నప్పుడు నేను అది కొంచెం సివిల్ సప్లై ఆఫీసులో తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అంటే మాకు వ్యక్తిగత విభేదం ఉండబట్టే అది వెళ్తే అప్పుడు 10 లారీలు వచ్చాయి, 100 బస్తాలు రాశారు. ఎవరెవరు వచ్చారు తెలుసా? ఎంఆర్ఓ, సివిల్ సప్లై, పోలీస్ డిపార్ట్మెంట్, మళ్ళీ ఎలక్ట్రికల్ ఏఈ అందరూ వచ్చారు. రైడింగ్ వచ్చి 100 బస్తాలు రాశారు. అలా ఎన్నోసార్లు దొరికినా కూడా పైన ఇంప్రూవ్ చేసి కావాలని పైన అంటే దొరికిన వస్తువులను వదిలేసి కొంత రాయడం, అలా పైన ఇంప్రూవ్ చేయడం. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నప్పుడు పైన ఇంప్రూవ్ చేయడం పెద్ద విషయం ఉంది. అవును. అప్పుడు అసలు ఈ మాఫియా ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏంటి, ఇది ఒక చిన్నది కాదు, ఇది చాలా పెద్దది అనేది ఒక ఆలోచనలో మాకు వచ్చి అసలు దీని మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాం. అప్పుడు ఇచ్చాపురం నుంచి మొత్తం టోటల్ గా రైస్ మిల్లులకు వస్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీ. రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీ. ఇది ఒక పోర్టుకి కొన్ని వెళ్తాయి ఒక ఏరియా నుంచి, అలాగే ఒక పోర్టుకి కొన్ని వెళ్తాయి. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అంతా కాకినాడ వెళ్తుంది, అనకాపల్లి డిస్ట్రిక్ట్ తుని గొల్లపురోలు ఇవన్నీ కలిపి కాకినాడ వెళ్తాయి. అక్కడి నుంచి మొత్తం టోటల్గా విజయవాడ నుంచి గుంటూరు, విజయవాడ అన్ని కలిపి కృష్ణపట్నంకి వెళ్తాయి, పోటీ చెన్నైకి వెళ్తాయి. అలా మొత్తం ఒక డిఫరెంట్ ఏరియాస్, రాయలసీమ అన్ని కర్నూలు అవన్నీ కలిపి బెంగళూరు వైపు నుంచి వెళ్తాయి చెన్నైకి. ఇదంతా ఒక మాఫియా, దీనికి ఒక డాన్ మొత్తం, దీనికి వైసీపీ వాళ్ళు అండదండలతోనే ఇది నడుస్తుంది. ఇది నేను చెప్పిన మాట, నేను ఇన్వెస్టిగేషన్, నేను ఆల్రెడీ మా వల్ల కావట్లేదని పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, స్వయంగా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది.
అదే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పే వరకు కూడా ఈ విషయానికి సంబంధించి ఇంత స్కామ్ చెయ్యొచ్చు ఈ విషయంలో అనేది ఎవరికి తెలియదు. అంటే బేసిక్ అప్పుడు కూడా అధికారులు బేసిక్ గా వాళ్ళు కూడా ఆయన కూడా పంపించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇప్పటికీ కూడా అదే రన్ అవుతుంది అనుకోవచ్చు అక్కడ. అనకాపల్లి చేసింది కలిసాను, వెరీ స్మాల్ ఇష్యూ అన్నారు. నేను అమ్మ అదేంటమ్మా, నేను ఎస్పీ గారిని కలిసాను, సిఏ గారికి అప్ చెప్పామండి అన్నారు. సిఏ గారు కేసు క్లోజ్ చేసుకోండి సార్, 10 సార్లు మీరు తిరగడం వేస్ట్, ఏదో చిన్న చిన్న జరుగుతుంటాయి బియ్యాలు, దాని మీద ఆ పేదలకు ఇచ్చిన పోయి వాళ్ళు అమ్ముకున్నారు, మీకెందుకు బాధ అని అడిగారు ఒక సిఏ, కే కోటపాటి సిఏ. వాళ్ళు కదా అమ్ముకుంటున్నారు, అవును నువ్వేం అమ్ముకోవట్లేదు కదా, బియ్యం వాళ్ళు అమ్ముకుంటున్నారు, డబ్బు ఇచ్చే కదా కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఉట్టినే కొనుక్కోవట్లేదు కదా అని అడిగారు. అప్పుడు షాక్ అయ్యారు. వాళ్ళు లాక్కుంటే దొంగతనం, లాక్కోలేదు కదా సార్, అమ్ముకున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు, కొనుక్కొని కదా రైస్ మిల్ ఆడించుకొని అమ్ముకుంటున్నారు. అంటే అది నేరం కాదంట, ఆయన నేరం కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి నేరం అనిపించింది, చట్టానికి న్యాయం అనిపిస్తుంది. ఆ చట్టానికి న్యాయం, అది నేరం కాదంట. ఆయన ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే కులపోడు అంట, బండారు సత్యనారాయణమూర్తి గారికి ఆయన కులపోడు కాబట్టి అక్కడ వేసుకున్నారు. ఆయన ఏదైనా ఎమ్మెల్యేగా చెప్తేనే, ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారి పెత్తనం నడుస్తున్నట్టే ఉంది, ఎమ్మెల్యేగా చెప్తేనే చేస్తారు. అయిపోయింది, అక్కడ అయిపోయింది. అవి నేను ఎస్పీ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాను, ఎస్పీ గారి దగ్గరికి మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇక్కడ ఎవరు వినకపోతే ఎలాగాని అడిగితే అప్పుడు లోకేష్ గారు ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడితే డిఎస్పీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. తర్వాత ఇంకా ఇప్పుడు ఏమైనా తీసుకున్నారో తెలియదు. జేసీ గారు ఇప్పటికీ కూడా పట్టించుకోలేదు, సివిల్ సప్లై అధికారులు ఇప్పటికీ పట్టించుకోలేదు. అంటే అసలు విషయం ఏంటని తీస్తే ఆయన అది వైసీపీ గవర్నమెంట్ అప్పుడు ఆమె జేసీ గారు 2 సంవత్సరాలు వచ్చి బొత్స సత్యనారాయణ గారికి కొనతాల రామకృష్ణ గారికి ఉన్న రిలేషన్ తో ఆమె రన్ అవుతున్నారు. మరి ఇప్పటికీ ఆమె ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఆమె ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తుంది? ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇస్ ద రూల్ పొజిషన్ ప్రకారం వెళ్ళాలంటే రేషన్ బియ్యం అమ్ముతున్న వాళ్ళు పట్టుకోవాలి, రేషన్ బియ్యం వెళ్తున్న వాళ్ళు పట్టుకోవాలా లేదా? అవును. ఇస్ ద రైస్ అథారిటీస్ దే జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు కదా, అవును. కనుక ఆమె కూడా పట్టించుకోలేదు. అలా నేను అన్ని దగ్గర అంటే ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సీజ్ ద షిప్ అనే పరిస్థితికి వచ్చిన దాకా జనాలకి ఆఫీసర్లకి ఎదగలేదు. ఇప్పటికీ కూడా అనకాపల్లిలో లేదు అది. అనకాపల్లిలో మా అనకాపల్లి మా ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని అనుకోవట్లేదు వాళ్ళు. ఈ కాకినాడకి ఎంత వెళ్ళిందో ఇప్పుడు కొంచెం వేబిళ్ళు ఎంత వెళ్ళాయో ఏమి వెళ్ళాయో అది తెలియదు, రిపోర్ట్స్ అని ఇంటర్నల్గా వెళ్ళున్నాయో తెలియదు. కానీ మొన్న విశాఖపట్నంలో మళ్ళా నిన్న 482 అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి సీజ్ చేయాలి, ఆఫీసర్ని పట్టుకోరు. నాగేంద్ర మనోహర్ గారు వచ్చి సీజ్ చేయాలి, లోకేష్ గారు రావాలా, ఏదో మినిస్టర్ వెళ్ళాలి, వాళ్ళే రావాలా, అంతే. వాళ్ళ 4-5 ఛాన్స్. ఇప్పుడు నాగబాబు గారు మినిస్టర్ అయితే 5 అవుతారు. వాళ్ళ 5 మొత్తం అన్ని దగ్గర తిరిగి సీజ్ ద షిప్, సీజ్ ద ప్రాపర్టీ, సీజ్ ద అన్నారు. అంటే ఐపీఎస్ ఎందుకు, ఐఏఎస్ ఎందుకు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఆడే చెప్పాలి ఏంటి అంటే ఎమ్మెల్యేల పెత్తనం వల్ల మీరు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 175 ఎమ్మెల్యేలు ప్రతినిధులు కదా, ప్రజాప్రతినిధుల బాధ్యత లేదా మీకు? జేసీ గారిని నిలదీయాల్సిన అవసరం లేదా? ఎంఆర్ఓ గారిని నిలదీయాల్సిన అవసరం లేదా? స్టేట్ నౌసార్లకు నిలదీయాల్సిన అవసరం లేదా? ఇది పేదలకు వెళ్ళవలసిన బియ్యాన్ని ఇది అన్యాక్రాంతం అవుతుంది అని అడిగే ధైర్యం దమ్ము మీకు లేదా? లేనప్పుడు మీరు ఎందుకు ఎమ్మెల్యేగా రిజైన్ చేసేయండి, రిజైన్ చేయండి అని అడుగుతున్నా. మీకు ప్రజాప్రతినిధిగా మీరు అన్ఫిట్ అయినప్పుడు రిజైన్ చేయండి అని అడుగుతున్నా నేను. అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు రావాలి, లోకేష్ గారు రావాలి, అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, నాదెండ్ల మనోహర్ గారు రావాలి, ఇప్పుడు మినిస్టర్ అయితే నాగబాబు గారు రావాలి. మీరంతా ఏం చేస్తారు? మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు, మీరు ఎమ్మెల్యేలుగా సీఏ నేయించుకున్నారు, ఎంఆర్ఓ నేయించుకున్నారు, మీరు ఈఓ నేయించుకున్నారు. మీ సొంతానికి వేయించుకొని మీ దగ్గర తిరగడానికి కాదు, ప్రజలకు వర్క్ చేయడానికి, మరి ఒక మమేకం అవడానికి. అంటే ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి వెళ్ళి అక్కడ సీజ్ చేయమని చెప్పిన తర్వాత కూడా మరి ఈ ఇల్లీగల్ యాక్టివిటీ ఆగిద్దని అనుకుంటున్నారా? లేదు, ఆగలేదు, కంటిన్యూ అవుతుంది, ఇంకా నడుస్తున్నాయి కాబట్టి దొరుకుతున్నాయి. అదే నేను అంటున్నాను కదా, ఈ రోజు కూడా నేనేం అడుగుతున్నా, జేసీ గారిని కానీ సివిల్ సప్లై సిఇఓని కానీ అడుగుతుంది ఏంటంటే, డిఎస్ఓని కానీ అడుగుతుంది ఏంటంటే, ఒక మిల్లు మీద ఒక కేసు పెట్టారు,
మీరే పెట్టారు ఒక విజిలెన్స్ లో మీరు ఎవరో పెట్టారు కదా. రెండో కేసు పెట్టారు, పైన ఇంప్రూవ్ చేశారు. మూడో కేసు పెట్టారు, పైన ఇంప్రూవ్ చేశారు. ఐఎమ్ రైట్ ఈస్ 3 cases ఎఫ్ఐఆర్ కానీ విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ మీ దగ్గర ఉండేటప్పుడు నాలుగోది సస్పెక్ట్ సీట్ మీరు ఓపెన్ చేయరా? రౌడీ సీట్ ఓపెన్ చేయరా? చేయాలి కదా. సీజ్ మిల్లుని సీజ్ చేయరా? ఎక్స్పర్ట్స్ ఒక స్మగ్లర్ స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నాడు. ఒక దొంగ ఒక రైస్ మిల్లులో ఆడు దొంగతనం చేస్తూనే ఉన్నాడు. చేస్తుండటానికి నేను రైస్లో ఆడు నెలకు ₹1,00,00,000 సంపాదిస్తూ ఉంటే నేను 3 లక్షల పైన వేసాను కదా, మీరు సరదా పడుతున్నారే. 97 లక్షలు సంపాదించుకుంటున్నప్పుడు ఆయనకి ఆల్రెడీ అన్ని తెలుసుకొని ఆఫీసర్లంతా మీ సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా ఆయనకి ఎందుకు? అంటే వాళ్ళిద్దరు ఆఫీసర్లు ఆ వ్యక్తి కలిసే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే గవర్నమెంట్ మారింది కదా. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కాకినాడ పోర్ట్ లో అనకాపల్లి రేషన్ బియ్యం ఎన్ని ఉన్నాయి దాన్ని తేల్చమని బయటికి తేల్చమని. వేబిల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లారీలు వెళ్ళాయి, ఎంత వచ్చింది, ఎన్ని దీంట్లో ఎక్కడి నుంచి వెళ్ళిన ఆ 16 కంపెనీలో ఏ కంపెనీకి వీళ్ళు ఇంపోర్ట్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు తీమానండి. లేదు కదా, అప్డేట్ లేదు కదా ఆ రోజు నుంచి. అంటే నేను ఆ రోజు నుంచి ఎవరు అప్డేట్ చేయలేదు కదా. మళ్ళీ అన్ని ఉన్నాయి తీయాలి కదా, ఇది తీయరు. ఎందుకంటే ప్రజల కోసమే పనిచేస్తున్నారు పాపం ఆఫీసర్లు. ప్రజల కోసం రాత్రి 10 దాకా పనిచేస్తున్నారు వాళ్ళు చాలా మంది. అందుకే టైం సరిపోక పాపం పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారు. సార్ మాకు సీట్ చేయడానికి టైం సరిపోవట్లా, మేము ప్రజల కోసం 24 hours ఇస్ వర్క్, మీరు వచ్చి సీట్ చేసుకోండి. లోకేష్ గారు మీరు వచ్చి సీట్ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు మీరే రండి సీట్ చేసుకోండి. ఇది ఆఫీసర్లో కష్టం. అంటే మరి మీరు ఇక్కడ కొట్లాడతారా మరి దీని మీద ఆగే వరకు? ఆగేదాకా కొట్లాడుతాను, ఆగేదాకా కొట్లాడుతాను. నాట్ ఓన్లీ ఇస్ వన్ మినిట్ గొడవ వచ్చింది, నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో విభేదం ఉండబట్టి తీసుకున్నాను. కానీ దీన్ని ఆంధ్రప్రదేశ్ లో మొత్తం హైలైట్ తీసుకొచ్చింది ఫస్ట్ నేను. నెంబర్ 2 ఎంవివి సత్యనారాయణ సిబిఎన్సి ల్యాండ్ కబ్జా చేసి ఆ ల్యాండ్ ఎత్తుకెళ్ళిపోతుంటే జనసేన మన వైసీపీ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చింది నేను. దాని మీద ఎంక్వైరీ చేయమని నేను. మళ్ళా గవర్నమెంట్ వచ్చాక మొత్తం టోటల్ గా దాని మీద స్టే తీసుకొచ్చి అక్కడ ఆఫీసర్లు ఆలు కుమ్మక్క అయిపోతే, వైసీపీ కుమ్మక్క అయిపోతే, ఇది కుమ్మక్క అయిపోయి అక్కడ 2,000 కోట్లు అన్యాకాంతం అయిపోతుంది, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ లోకేష్ గారికి పెట్టింది నేను. కానీ యాక్షన్ లేదు కదా. యాక్షన్ వస్తుంది, టైం పడుతుంది. యాజ్ వెల్ కోర్ట్ ఉంది కదా, కోర్టుకి వెళ్తాం. అంటే కోర్టుకి వెళ్ళే పరిస్థితిగా వచ్చింది అనుకోండి. గవర్నమెంట్ ఈజ్ పేరు. అవును, గవర్నమెంట్ ఈజ్ పేరు. కోర్టు వారు జోక్యం చేసుకునేదాకా ఉంటే గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు లెక్క. అవును, మీకు ఒక ఇంటీరియం స్టే వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ రన్ చేసుకోమని ఒక ఆఫీసర్ ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటంటే దీంట్లో కన్స్ట్రక్షన్ ఏమీ చెయ్యొద్దని. ఆఫీసర్ పాస్ చేసిన దాన్ని మళ్ళీ ఇంటీరియం స్టే వచ్చింది. ఆ స్టేని వెకేట్ చేయలేని పరిస్థితుల్లో మన లా ఉందా అని అడుగుతున్నా. మన అడ్వకేట్స్ అంత వీక్ గా ఉన్నారా అని అడుగుతున్నా. టీడీపీ గవర్నమెంట్ అడుగుతున్నా నేను. ఆల్రెడీ 4 months అయిపోయింది. అది ఎందుకు వెకేట్ చేయలేకపోతున్నాం, ఎందుకు ఫైనల్ జడ్జిమెంట్ తెప్పించుకోలేకపోతున్నాం? ఇది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చూసింది. ఇది ఎంవి సత్యనారాయణ గారి ప్రేమ ఉందా? ఎంవి సత్యనారాయణ గారు మన పార్టీలోకి ఏమైనా వచ్చేస్తున్నారా? వస్తున్నప్పుడు మరి ఈ క్రిస్టియన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయినట్టేనా? ఇది కూడా తెలియాలి. ఇలాంటివన్నీ కూడా నేను వెనక్కి తీస్తూనే ఉంటా. అంటే మీకు దీనికి సంబంధించి కాల్స్ ఏం రాలేదా? బెదిరింపు కాల్స్ లేకపోతే రకరకాల నాకు వచ్చినా కూడా ఐ డోంట్ కేర్. నేను నాకు వచ్చినాక పట్టించుకోను. నేను నాకు గన్మెన్ అవసరం లేదు. అంటే వచ్చినాయా జనరల్ గా? వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి, నేను పట్టించుకోను. రెండోది నాకు గన్మెన్ 99 గన్మెన్ ఉన్నాడు. కానీ నాకు గన్మెన్ అవసరం లేదు. నేను ఇంకో మనిషిని పెట్టుకోను, నేను బౌన్సర్లు పెట్టుకోను, ఇంటికి ముందు నేను బౌన్సర్ జనాలు పెట్టుకోను. ఇట్స్ 1 person 1 driver. నేను ఎక్కడికి వెళ్ళినా సింగిల్గా వెళ్తాను. అది అంతే తప్ప ఎదుటివాడికి భయపడి 10 మందిని కూర్చోబెట్టుకొని ఎదుటివాడికి భయపడి నా మనసు పక్కన ఇంకో మనిషి కూడా ఇది కూడా చెప్తున్నాను. కానీ ఏ ఏరియాలోనైనా నన్ను అభిమానించే వాళ్ళు నా మనుషులు ప్రతి ఏరియాలో నాకు ఉంటారు. అది కూడా చెప్తున్నాను. నట్టుకుమార్ ఒక్కడే కదా అని ముందుకొస్తే ఆడు భస్మం అయిపోతాడు. అది కూడా చెప్తున్నా. అంత శాతగానే నట్టుకుమార్ అయితే కాదు. ఈ గన్మ్యాన్తో ఉండి నేను సెక్యూరిటీ ఉండి బాన్సర్లు అందరినీ పెట్టుకొని సైడ్ అనే కాదు. నట్టుకుమారే డైరెక్ట్ గా వెళ్ళి కూర్చుంటాడు, డైరెక్ట్ గా నట్టుకుమారే మాట్లాడతాడు. ఏదైనా ఎదిరించి మాట్లాడతాను, లా ప్రకారం యాజ్ పర్ లానే నేను ఎదురు చేస్తాను. కానీ అంటే ఇప్పుడు మీరు కొట్లాడుతా అంటున్నారు, కేసులు పెడతా అంటున్నారు, ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడుతా అంటున్నారు కదా. మరి అంటే ఆగనప్పుడు బేసిక్గా ఒక అధికారి
మారినప్పుడు ఇదంతా ఆగదు కదా, ఎక్కడ ఆగదు. ఆగుతుంది, ఆగుతుంది. చూస్తాము, ఇంకా 15 రోజులు చూస్తాము. 15 days అండ్ ఐ కోర్ట్. ఐఎమ్ ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. 15 days ఐ కోర్ట్, అంతే కదా. కోర్టులోకి వెళ్ళి ఇమీడియట్ కోర్టు నుంచి తీసుకుంటాను, అంతే కదా. అవును, అంటే అప్పుడు ఇంకా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడున్న ప్రభుత్వం కోర్టుకి వెళ్తే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు. ప్రభుత్వం అంటే గత పాలకులే వీళ్ళు ఉన్నట్టు, అంటే రెండు కలిసి చేసినట్టే కదా. అంతే మరి. ఇప్పుడు ఆల్రెడీ మన లెక్కర్ సిండికేట్ ఉంది, అన్ని ఏరియాలో ఇద్దరు కలిసే ఉన్నారు. వైసీపీ కూటమి అన్నారు, బెల్ట్ షాపులు అన్ని కలిసే ఉన్నాయి. ఎక్కడ లేవు బెల్ట్ షాపులు? ఇప్పుడు లేవు, నటుకుమార్ అబద్ధం చెప్తున్నాడు చెప్పండి, నా దగ్గరకు ఒక్కసారి వస్తే తీసుకొని చూపిస్తాను. అంటే వీళ్ళిద్దరు అన్ని విషయాల్లో కలిసే ఉన్నారు కదా. మరి ఈ విషయంలో ఆగాలి కదా ఫస్ట్. మరి ఏం ఆగరు, ఇక్కడ మీరు మాట్లాడుకోవడమే తప్ప లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం, ఆలు తిట్టడం తప్ప కింద సైజులో అందరూ కలిసే ఉన్నారు.